సో ఇప్పుడు కాసేపు పాటలు అయ్యే, డాన్స్ చూసాం, కొత్త కొత్త స్టెప్పులు చూసాం. Right. సరదాగా కాసేపు నవ్వుకుంటే బాగుంటదేమో. సో ప్రదీప్, మీరందరూ స్కూల్కి వెళ్ళి చాలా రోజులైంది. వీళ్ళు అసలు ఫస్ట్ ఇక్కడికి స్కూల్ మాస్టర్ పిలవాలని అనుకుంటున్నాను. ఈ అల్లరి బాగా ఎక్కువైపోయింది. అదే మా స్కూల్ మాస్టర్ గారు కూడా తీసుకొచ్చాను నేను ఇక్కడికి. యాస్టీస్ నాతో పాటు మా ఇద్దరు స్టూడెంట్స్ కూడా పిలిచా. ఓకే, సో మా జబర్దస్త్ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు రాకెట్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అయితే ఓకే, చెట్టండి రా. అంతే అంతే, ఇలానే ఆగాలి. నేను మిమ్మల్ని అందరినీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాను, ఎవరు కరెక్ట్ గా ఆగారా అని. ఎవరి ఫోజ్ బాగుంది? ఈ ఫోజ్ ఏదో బాగుందండి, ఇలానే కంటిన్యూ అయిపోండి మీరు. ఇప్పుడు ఇప్పుడు రేయ్ లే మళ్ళీ ఎప్పుడు సోమవారం వస్తే తాళ్ళ మనం స్కూల్కి రావాలా బాబు, బోర్ కొట్టేస్తున్నాయి. అసలు బయటికి వెళ్తే సినిమాలు చూడవచ్చు. నేను స్కూల్కి రానే. రేయ్ మా నాన్నగారు నీతో తిరగొద్దన్నారా? నాతో తిరగొద్దన్నారా? ఎందుకు వద్దన్నారు? ఎందుకంటే నువ్వు అందరు అమ్మాయిలకు లైన్ వేస్తావంట. అయితే అమ్మాయిల్ని ప్రేమించడం తప్ప అన్నారా మా నాన్నగారు? ఎందుకో కుర్రోళ్ళు అందరినీ అదుగు కొట్టేస్తారు. ఎందుకు ప్రేమించుకోద్దని కుర్రోళ్ళు చెప్పండి. నాకు అవన్నీ తెలియదురా. మా నాన్నగారు ప్రేమించడం తప్పు అన్నారా? తప్పు అన్నారా? అంటే అమ్మాయిని ప్రేమించడం తప్పు అన్నారా? అందుకే నేను సుజాతకి చెప్పాను, నేను ప్రేమించాను, నువ్వే నన్ను ప్రేమించని చెప్పాను. నన్ను ప్రేమిస్తా. గుర్రం వస్తుంది అయితే కదా. ఒరే గుర్రం, అరే మాతర్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ మాతర్ గారు అండి. గుడ్ మార్నింగ్. రే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావేంటి? అది చెప్పేది కదండి. చెప్తే నువ్వు చెప్పావా? ఇది చెప్తే ఇంకెందుకు మేస్తారు మళ్ళీ అదే కదా. గుడ్ మార్నింగ్ చెప్పు. ఎక్కితెత్తున్నావేతి మేతలు ఎక్కిందుకు వద్దు. ఎవరు అనుకున్నారు ఇక్కడ? ఎవరు? ఎందుకు అబ్బాయి? ప్రెసిడెంట్ గారి అబ్బాయి. ప్రెసిడెంట్ గారి అబ్బాయి కాదురా, ప్రెసిడెంట్ గారి అబ్బాయి. సరిగ్గా చెప్పు. ప్రెసిడెంట్ గారి అబ్బాయి. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పు. మరి నేను చెప్పనండి. గుడ్ మార్నింగ్ చెప్పురా, మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పాలి. నేను చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. గుడ్ మార్నింగ్ చెప్పా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. తిడుతున్నాడు ఏంటి? అక్కడ తిట్టానండి, మీరే ఫీల్ అయిపోతున్నారు. చెప్పమంటున్నారు మేతలు. సరే గాని నిన్న పాట ఎంతవరకు చెప్పుకున్నాం మనం? బెల్లగొత్తి వరకు చెప్పారండి. బెల్లగొత్తే వెళ్ళిపోయేది మీరు. ఏదో బట్టి రాడకు. ఏ నిన్న పాట మనం ఏం చెప్పుకున్నాం అని అడుగుతున్నాను. ఏమో మీకు తెల్దా? నాకు గుర్తుందిరా, నాకు తెలుసు. మీకు తెలుసో లేదో అడుగుతున్నాను. పాట ఎంతవరకు చెప్పుకున్నాం? అడుగుతుంటే గుర్తులేదు. అయితే అడుగుతున్నదైతే మాస్టర్ అడిగినప్పుడు స్టూడెంట్ సమాధానం చెప్పాలి. పాట ఎక్కడ చెప్పుకున్నాం? అబ్బా మేతలు నువ్వు లేట్లేదు. ఎక్కడున్నా తెలుసా మీరు? ఎక్కడున్నా? తత్తినపల్లిలో ఉన్నారు. ఎక్కడ? తత్తినపల్లి. ఎక్కడ? తత్తినపల్లిలో ఉన్నారు మేతలు. ఏమంటున్నారా? సత్తెనపల్లిలో ఉన్నాం అంటున్నారు మాస్టర్ గారు. మా గురించి మీకు తెల్ల మేస్తారు. తత్తినపల్లి తితికేస్తే 1000 మంది వస్తారు ఇక్కడ. ఏమేస్తే? తితికేస్తే 1000 మంది వస్తారు. ఒకసారి చిటికేరా. వాళ్ళు వచ్చాక వేస్తాం. అరే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారు రే. అంటే ప్రోగ్రామ్ అవుతుంది, బిజీగా ఉంటారు. మాట్లాడకు. మేతలు మాస్టర్ రెస్పెక్ట్ లేదా నీకు? ఏమనుకున్నావు గురించి నువ్వు? ఎంతో చాలా మంది మేతలు తూతం వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. తూదెంత లోతలు ఎక్కడే ఉంటారు. తూదెంత అదంతా కాదు. నిన్న మనం చెప్పుకున్న పాట దగ్గర ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పు. నువ్వు ప్రెసిడెంట్ గారు అబ్బాయి కదా, మీ నాన్నకి మంచి పేరు తీసుకురా. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పు. సూర్య కుటుంబం అంటే ఏంటి? ఇది అలాగే ఎదిగేస్తావా? అలాగే ఎదిగేస్తావా అని అడుగుతున్నావు. ఎలా అడుగుతారు మరి? ఎక్క ముందు వెనక చూసుకోవాలా? అబ్బో చాలా ఉంది మేతలు మీ దగ్గర. ఏంటి ముందు వెనకంటే మీ ముందు వెనక కాదు, చిన్న పెద్ద చూసుకోవాలా? చిన్న పెద్ద ఒకటి 2 3 4 ఐతులు కాదు చూడాల్సింది. చిన్న పెద్ద అదంతా కాదు. మాస్టర్ క్వశ్చన్ అప్పుడు స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పాలి. సూర్య కుటుంబం అంటే ఏంటి చెప్పు.
అయితే అలా మీద కొత్త తెప్పాలా ఇప్పుడు చెప్పు. ఏదంటే తూతుకోవా నువ్వు? సూర్య కుటుంబం అంటే చెప్పురా. చెప్తావులే. ఎప్పుడు చెప్తావు? సాయంత్రం మా ఈదిలో వెళ్తావు కదా, అప్పుడు చెప్తాం. కరెక్ట్ గా చెప్తాను, అప్పుడు నీకు మెత్తదు. పక్కరా ఆ, రాము మాట్లాడు చెప్పురా. సూర్య కుటుంబం అంటే ఏంటి చెప్పు. నన్ను చూస్తావు, నన్ను చూస్తా చెప్పు. సూర్య కుటుంబం అంటేనండి ఆ, వచ్చేస్తుంది మాట్లాడు, లోపల నుంచి వస్తుంది మాట్లాడు. అది కాదండి, ఇక వస్తుంది ఏమొస్తుందిరా? ఆంధ్ర వస్తుందండి. చెప్పు చెప్పు చెప్పు. సూర్య సూర్య కుటుంబం చెప్పు చెప్పు. వచ్చేసింది మాట్లాడు కాదండి. ఎక్కడ ఎక్కడ? సూర్య కుటుంబం అంటేనండి ఆ. సూర్యుడు, ఆ. సూర్యుడి భార్య, ఆ. వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు, ఆ. అందరు కలిసి ఒక రూమ్ కిరాయికి తీసుకుని అందులో ఉంటారు కదండి, అదే సూర్య కుటుంబం అండి. ఎక్కడ తీసుకున్నారు? సత్రపల్లి తీసుకున్నారు. సత్రపల్లి రూమ్ కుటుంబం రూమ్ కిరాయి తీసుకొని రోజు పాలు వేసుకుంటున్నారు, పేపర్ వేసుకుంటారు. నీ అయ్యా మెత్తదు. ఏయ్! ఏది తంపేస్తుందా మీరు? చెప్పపోతే తంపేస్తుందా మీరు? ఏది పిల్లల్ని తంపేస్తుందా మీరు? మాట్లాడు నువ్వు. సూర్య కుటుంబం అంటే వాళ్ళ మగుడు, వాళ్ళ పెళ్ళం, వాళ్ళ పిల్లలు కాదురా. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. ఏది తెప్పాలా మీకు? చెప్పు. నేను బయటికి రండి చెప్తాను. బయటికి రా. నేను అయ్యో మెత్తది అని చెప్తాను, బయటికి రండి. చెప్పు. ఏది పైకి తోదండి. చూశాను. ఏం కనిపిస్తుంది? సూర్యుడు. వాళ్ళ పిల్ల ఉందా? వాళ్ళ పిల్లలు ఉన్నారా? వాళ్ళ క్వాలిటీ తూది కుటుంబం అంతా అయితేంది. ముందు మీరు పుట్టుకొని దూతుకున్నప్పుడు అడగండి. ఓయ్ మెత్తదు. ఇదంతా కాదు రే. మెత్తది. ఏంట్రా అది అలా చూస్తున్నావేంటి? ఇది ఐదు ముక్క ఉంది మెత్త చేతిలో. ఐస్ ముక్క కాదురా, ఐస్ ముక్క అది. అది ఐదు ముక్క ఉంది మెత్తదు. ఏం చేస్తున్నావు? దీనిలో నీళ్ళు పోతున్నాయి మెత్తదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఐదు ముక్కలో నీళ్ళు పోతున్నాయి. అంతే, ఐదు ముక్క ఎక్కడో బొక్క ఉంది, అందుకే నీళ్ళు పోతున్నాయి. మెత్తది ఐదు ముక్క బొక్క ఎక్కడో కనిపించలేదు మెత్తదు. ఐస్ ముక్క బొక్కనా? బొక్కలో అంత ఎక్కువ మాట్లాడు. నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. మళ్ళీ అడుగుతావా? చెప్పు. ఈ పిట్ట కాలు చూసి ఈ పిట్ట పేరేంటో చెప్పు. ఏంటి పిత్త కాలు దూది పేరు తెప్పాలా? ఏంటంటే ఏమన్నావు? పిత్త కాలు దూది పేరు తెప్పాలా? పిట్ట కాని కాదురా, పిట్ట 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 కాలు చూసి దీని పేరేంటో చెప్పు. ఓ ఎతకాలం చాలా ఎక్కువ ఉంది మీ దగ్గర మెత్తలు. ఏ పిత్త కాలు దూది తెప్పాలా, ముఖం దూది తెప్పమని అడగొచ్చు కదా. నీ పేరేంట్రా? నీ పేరేంటి చెప్పు. నా కాలు దూది తెప్పు. ఎందుకు మెత్తలు మరి అలాగే? అబ్బో చాలా మంది ఉండుతా మెత్తలు. నువ్వు చెప్పు. రామాయణం ఎవరు రాశారు చెప్పు. రామాయణం ఎవరు రాశారు? రామాయణం అంటే అలాగే అడుగుతావు నువ్వు. ఎలా అడగాలి మరి? ఇంకా అందుకే తిన్నా పెద్ద ఒక్క చూడండు. ఇప్పుడు చెప్పు, రామాయణం ఎవరు రాశారు? అంటే అలా అడుగుతామని చెప్పి ఇలా వచ్చాను రా. చెప్పు. రామాయణం ఎవరు రాశారు చెప్పు. అలా అలక్కోద్దు, ఎవరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి. అది మాటి మాటికి ప్రెసిడెంట్ గారు అబ్బాయి అనక నాకు డౌట్ వస్తున్నాను. ప్రెసిడెంట్ గారు అబ్బాయి అసలు చెప్పురా. రామాయణం ఎవరు రాశారు చెప్పు. చెప్తాను. ఎప్పుడు చెప్తావు? చీకట పడ్డాక మా ఈదులంటే వెళ్తావు కదా, అప్పుడు కరెక్ట్ గా చెప్తాను. నువ్వు చెప్పురా. రామాయణం ఎవరు రాశారు చెప్పు. చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మాట్లాడు గారండి, నేను మాత్రం రాయలేదండి. నా దగ్గర పెన్ను కూడా లేదు మాట్లాడు గారండి. మెత్తలు ఓ ఇందాల ఇంటికి తోస్తున్నాను, ప్యానాలు తీసేస్తున్నాను. ఏంటి నాకు తెలియగలుగుతాను. నేను ఒకటి అడగాలనుకుంటాను మెత్తదు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏం అడగాలనుకుంటున్నావు చెప్పు. ఏంటంటే ఇప్పుడు మీరు తిన్నప్పుడు ఎలా చదువుకున్నాను మెత్తదు? మేము చిన్నప్పుడు వీధి పడ కింద కూర్చొని చదువుకుని మహానుభావులు అయ్యారా మేము. మహానుభావులు అవ్వాలి, మీ అయ్యాలు లేదో పబ్లిక్ చెప్పాలా, మీరు అనుకోకూడదు. చెప్పు. చీకట పడ్డాక ఈ దీపాల కింద చదువుకున్నారు. అవును. మరి పగలంతా ఏం పీకేది మెత్తదు? మెత్తదు కొత్త కొత్త చాలా మంది మెత్తలు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. బాంబు చాలా మంది చూస్తాము. ఎక్కువ మాట్లాడుతున్నావు రే. నువ్వు చెప్పురా. పంచభూతాలని చెప్పు. చెప్పురా. పంచభూతాలని చెప్పండి. అది అడగండి ముందు చెప్పు. అరే ఒక్క క్వశ్చన్ అని చెప్పండి. మీ దండం పెడతారా, కాలు పట్టుకుంటారు రే. పంచభూతాలండి వచ్చేస్తుందండి. ఏమొస్తుందిరా? ఆన్సర్ అండి. చెప్పు. పంచభూతాలు తెలుగు మాస్టర్ గారు, ఇంగ్లీష్ మాస్టర్ గారు, లెక్చర్ మాస్టర్ గారు, సోషల్ మాస్టర్ గారు, సైన్స్ మాస్టర్, ఇలా 5 కలిపితే పంచభూతాలండి.
అరే మాస్టర్ నీకు భూతాలా కనిపిస్తున్నారా? అంటే వాళ్ళే కదండి మీద పడి రేకేసి కొట్టేస్తుంటారు. మేతలు ఇది మాట్లాడితే కొట్టేస్తాదేంటి? ఏంటి మరి నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. మాట్లాడితే నన్ను కొడితే ముందు బెంతిలో కూర్చోదు తప్ప మేతలు. రే చెప్పురా, పంచభూతాలు ఏంటో చెప్పురా. తల్లి మీరు అది కాదు కాబట్టి చెప్తాను. ఆ. ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఇక్కడ నేను ఏమన్నా జవాబు తెస్తే మా నాన్నకి పేరు తీసుకురావాలా? ప్రెసిడెంట్ గారు అబ్బాయి నేను చెప్తాను మేతలు. చెప్పు చెప్పు నేను చెప్తాను. చెప్పు. మేతలు నేను చెప్తున్నాను. ఏంటి అడిగారు? పంచభూతాలు అంటే ఏంట్రా? పంచిపోతాలంటే ఏంటి? ఈరోజు స్కూల్కి వచ్చినటువంటి కుర్రోళ్ళందరికీ నా శుభాకాంక్షలు. మేత్తర్లందరికీ నా నమస్కారాలు. మన మేత్తారు ఏం పేరు మేత్తారు మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఆ 9 మంది మేత్తారు నన్ను పెద్ద అడిగారు. హలో హలో, ఓయ్ సుబ్రహ్మణ్యం కాదు సుబ్రహ్మణ్యం. 9 మంది మేత్తారు నన్ను పెద్ద అడిగారు. ఏంటంటే పంచిపోతాలంటే ఏంటి? చాలా మంచి పెట్టిన ఈ పెట్టినకి జవాబు చెప్పాలన్న బాధ్యత నా మీద ఉంది. అయితే ఇదే పెట్టినకి జవాబు చెప్పాల్సిన వాళ్ళు నా వెనకాల చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం వచ్చి నేను తెలవ తీసుకుంటాను. దయ్యింది. ఈ అయ్యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.